హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం। ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా టేస్టీగా బీట్రూట్ మరియు క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను। చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా క్యారెట్ మరియు బీట్రూట్ అంటే ఇష్టపడరు। ఒక్కసారి నేను చెప్పే విధంగా ఇలా క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసి పెట్టండి। వాటిలో ఉన్న హెల్తీ న్యూట్రియంట్స్ అలానే ఉంటాయి, మనకి టేస్టీగా కూడా ఉంటుంది। ఇక ఎలా చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2.5 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి। ఫ్రై కర్రీస్ ఏమైనా చేసేటప్పుడు ఇలా నాన్ స్టిక్ ప్యాన్సే తీసుకోండి, కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। నూనె అనేది కాస్తంత వేడెక్కాక మనము పోపు దినుసులు వేసుకోవాలి। పోపు దినుసులు వేసుకొని అలా ఒక 2 మినిట్స్ లైట్గా రోస్ట్ చేసిన తర్వాత అందులో ఒక 4 ఎండుమిర్చిని తుంపేసి వేసేసుకోవాలి। ఇప్పుడు ఆ పోపు వేగుతుండగానే కొంచెం అంతా ఇంగువ కూడా వేసుకోవాలి। ఫ్రై కర్రీస్లో ఏదైనా ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది మంచిగా వస్తుంది। పోపు అనేది వీడియోలో చూస్తున్నాం కదా, అలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసి అందులో వేసేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి। ఉల్లిపాయలు మగ్గుతుండగానే అందులో మనము ఒక రుచికి తగినంత 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసేసుకోవాలి। తరువాత గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। కరివేపాకు అనేది పోపులో చిటపటలాడకుండా ఉండాలంటే మనము ఆనియన్స్ వేసాక కరివేపాకు వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది, చిటపటలాడదు। ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ అంత పసుపు మరియు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని 1 కప్పున్నర దాకా వేసుకోవాలి। వీడియోలో చూస్తున్నాం కదా ఎంత సన్నగా కట్ చేసామో, అంత సన్నగా ఉంటేనే మనకి బీట్రూట్ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి। అలా బీట్రూట్ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఒక 1/4 కప్పు దాకా వేసుకోవచ్చు। మీకు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు క్యారెట్ మరియు బీట్రూట్ అనేది। ఈ క్యారెట్ మరియు బీట్రూట్ ఫ్రైలో అసలైన స్టెప్ ఇక్కడే ఉంటుంది, అదేమిటంటే ముక్కలు అనేది అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి। మనం మధ్య మధ్యలో మూత పెట్టేసి అలా మళ్ళీ తీసేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి। క్యారెట్ మరియు బీట్రూట్ ముక్కలు చక్కగా మగ్గేలోపు మనము 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని అందులో దంచి పెట్టేసుకున్న 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను। ఇలా చేయడం వల్ల ఫ్రై టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది। ఈ ఫ్రై కర్రీలో బాగా అడుగంటుతుంది, మీరు జాగ్రత్తగా చూసుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి। ఎక్కడ నిర్లక్ష్యం చేసినా అడుగంటిపోయి మాడిపోతుంది కర్రీ అనేది। అలా క్యారెట్ మరియు బీట్రూట్ ముక్కలు మగ్గడానికి నాకు 20 నిమిషాలు పట్టింది। మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీకు 20 నుంచి 30 నిమిషాల దాకా కూడా టైం పట్టొచ్చు। ఇవి మగ్గాయో లేదో మనకి ఎలా తెలియాలంటే మనం వేసిన సైజు కన్నా కొంచెం చిన్న సైజు అయిపోతుంది, ఇలా కట్ చేయగానే స్మూత్గా కట్ అయిపోతుంది। ఇలా బీట్రూట్ మరియు క్యారెట్ ముక్కలు మగ్గిపోయాక మనం ముందుగా కలిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మరియు కారపొడిని వేసుకోవాలి। మీకు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు సపరేట్గా దంచకుండా కారంలో వేసుకొని కూడా దంచుకోవచ్చు। ఈ ఫ్రై కర్రీలో మనకి కారం కొంచెం తక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి। కారం అనేది పూర్తిగా మగ్గిపోయాక మనము అందులో ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా మరియు టేస్టీగా ఉండే క్యారెట్ మరియు బీట్రూట్ ఫ్రై రెడీ। మీరు కొత్తిమీర వేసే ముందే గ్యాస్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది కాబట్టి। ఇప్పుడు చెప్పండి, ఇలా క్యారెట్ మరియు బీట్రూట్ ఫ్రైని ఒక్కసారి చేసి పెడితే ఎవరైనా కాదంటారా, వద్దంటారా? దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే। ఫస్ట్లో క్యారెట్ బీట్రూట్ అంటే అస్సలు పడేది కాదు, ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకొని తిన్నాక ఎప్పుడు ఇలానే చేసుకొని తింటున్నాను। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో।